వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది. ఇది పౌషపుత్రద ఏకాదశి వీడియో అండ్ అందరికీ శుభాకాంక్షలు. ఇదేంటి అచ్చ తెలుగులో చెప్తుంది అనుకుంటున్నారా? కొన్ని అచ్చ తెలుగులో చెప్తేనే మంచిగా ఉంటాయి. అందుకనే చెప్తున్నాను. వీటి గురించి మీకు ఏదైనా స్టోరీ తెలుసా చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఇది విష్ణుదేవుడికి సంబంధించిన పండుగ. ఈ పండుగను ఎందుకు జరుపుతారు, అసలు దీని వెనుక ఉన్న హిస్టరీ ఏంటి అంటే, విష్ణుదేవుడు దేవతల కోసం అసురులని మార్గం తప్పించినప్పుడు దేవతలు ముక్తులై విష్ణుదేవుడి అనుగ్రహం కోసం ఈ పండుగనైతే జరుపుతారు. అసలు మనకు కూడా ప్రతి సంవత్సరం విష్ణుదేవుడి అనుగ్రహం ఉండాలి అన్నట్టు ఈ పండుగనైతే జరుపుతారనమాట. సో ఇది ఇంకా లక్కీ డే, ఎందుకంటే ఇయర్లో ఫైనల్ డే ఈ పండుగ వచ్చింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. న్యూ ఇయర్కి ముందు ఒక మంచి వైబ్ ఉన్న డే కదా ఇది. సో అందుకని నాకు కూడా చాలా ఇష్టం. ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటి పక్క సందులోనే ఉంది. నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ప్రతిరోజు నాకు ఇంట్లో నేను లేచే అంటే సౌండ్స్కి నేను ఎందుకు లేస్తాను అంటే, ఆ పాటలు, పూజలు ఇవన్నీ చేసేప్పుడు నాకు చాలా క్లియర్గా సౌండ్ అయితే వినిపిస్తుంది. అండ్ అలాగే ఒక పాజిటివ్ వైబ్ కూడా వస్తుంది. అసలు ఎంత మంచిగా ఉంటుందంటే, ఈ రోజుని ప్రతి ఒక్కరు అంత స్పెషల్గా చేసుకుంటారు. రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి ఫెస్టివల్కి మనం ఏంటంటే ఇంట్లో వంట చేసుకోవడమో, తినడం, లేదంటే సాయంత్రం టెంపుల్కి వెళ్ళి రావడం, ఇలా ఇంట్లోనే సగం డే గడిచిపోతుంది. కానీ ఈ ఫెస్టివల్ రోజు ప్రతి ఒక్కరూ టెంపుల్కి వెళ్తారు, ఎందుకంటే కళ్యాణం చూడడం కోసం. అండ్ ఈ పండుగని ఎంజాయ్ చేస్తారు. ఫెస్టివల్ అనేదే టెంపుల్లో జరుగుతుంది కాబట్టి ఇది అనేది చాలా స్పెషల్ డే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది న్యూ ఇయర్కి ముందు రోజు వచ్చింది అంటే ఇయర్కి శుభశకునంగా స్టార్ట్ అయింది అని నేను అనుకుంటున్నాను.